మీరు దేవునికి అర్పణలు బలులు అర్పిస్తున్నారా? దేవునికి బలులు అర్పణలు అర్పించుట కంటే ఆయన మాట వినిన ఎడల శ్రేష్టము. ఆయన న్యాయవిధులను నీతి న్యాయవిధులను అనుసరించుట దేవునికి నీవు విధేయత చూపించుటే. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆమేన్. అయితే స్నేహితులారా, చదువుకున్నాం కదా, మనం దేవునికి కానుకలు అర్పణలు అర్పించుట మంచిదే, కానీ ఆయన వాటిని అంగీకరిస్తారు. అయితే ఎక్కడ పడితే అక్కడకు ప్రార్థనకు వెళ్ళడం తప్పు కాదు. మొదట మనలో పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. తెలుసో తెలియకో చేసిన పాపముల నిమిత్తము మారు మనసు పొంది రక్షణ పొందాలి. దేవునికి మనము విధేయత చూపించాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించాలి. నా ప్రియనేస్తమా, దహన బలులు పొట్టేళ్లను మీ అర్పణలు అర్పించుట కంటే దీన మనసు కలిగి దేవునికి విధేయత చూపించాలి. ఆయన మాట వినుట శ్రేష్టము. నా ప్రియనేస్తమా, నీవు చేసిన పాపం పోవుట కొరకు దేవునికి కానుకలు అర్పణలు అర్పింపకు. ఆయన నీతిని వెతుకుచు దేవునికి లోబడి ఆయన మాట వినివాడిగా జీవించు.